మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, మన జీవితంలో దేవుడు మనకు చూపిన మహాకృపను బట్టి, ఈ ఆదివారం నాడు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను జ్ఞాపకం చేసుకొని మనందరము దేవుని యొక్క విడుదలముగా చేరి ఆయన నామమును ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు దేవుడు మన సజీవ లెక్కల్లో ఉంచి మనల్ని దీవించిన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మ చర్చ్ తరఫున యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను మాతో పాటు ఏకీభవిస్తున్న మా ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకోవచ్చు. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆధిక్యతను తిరిగి మరొకసారి దేవుని కొరకు వినియోగించే విధానముగా ఈ ఆరాధన క్రమాన్ని మనము ప్రార్థనతో ఆరంభించినట్లు మనము ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ప్రభా మీ ప్రభు దినమందు, పరిశుద్ధ దినమందు ప్రభా, మీ నామమును జ్ఞాపకం చేసుకున్నటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణానికై, అవకాశానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మ చేత నడిపించండి. ఈ ఆరాధన క్రమము మీకు మహిమాకరంగా, మాకు దీవెనకరంగా ఉంటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ప్రత్యేకముగా ప్రభా, ఇట్టి ఆరాధనలు ఎక్కడైతే జరుగుతున్నవో అట్టి స్థలాలలో మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కాంతి, మీ వెలుగు సంపూర్తిగా దయచేసి మీరున్నారనే ప్రభా ఆశ్వాసనతో, మీరు ఉన్నారనే నమ్మకంతో, మీరు ఉన్నారనే ప్రభా యొక్క బలముతో, మీరు మాలో ప్రభా చేస్తున్న మేళను బట్టి, చేసిన మేళను బట్టి, చేయబోచున్న మేళను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా యొక్క ఆరాధన పాటల ద్వారాను, వాక్యం ద్వారాను మీరు మహిమ పొందమని వేడుకొంచున్నాము. మాతో పాటు ఏకీభవిస్తున్న మా తోటి ప్రభా సంఘస్థులు, సంగేతరులు, మరియు ప్రభా మా స్నేహితులు, బంధువులు, శ్రేయభిలాషులు, మమ్మలను ప్రేమించిన ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రభా విశ్వాసిని దీవించండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేసి ప్రభా సంఘమును, పరిచర్యను మీరు అభివృద్ధి చెందమని వేడుకొంచున్నాం. ప్రత్యేకముగా మరొకసారి ఈ ఆరాధనలో మీ నడిపింపు మాకు దయచేయమని వేడుకొనొచ్చు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము మీకే ఆరోపిస్తూ ప్రభా మీరు మాతో ఉండి మీ అధికారమును బట్టి, ఆధిపత్యమును బట్టి, మీ యొక్క ప్రభా బాహుళ్యమును బట్టి, కృపను బట్టి మమ్మల్ని ఆవరించి ఈ ఆరాధన ప్రభా ఆత్మతోనూ సత్యముతోనూ మేము ఆరాధించినట్లు మీరు మాతో ఉండి నడిపించమని, ఆత్మదేవ మాకు బోధ దయచేయమని. ఈ సమయంలో ప్రభా ఆరాధనకి వెళ్ళలేక ఎంతమంది అయితే బాధపడుచున్నారో, ఆరాధనలో పాలు పప్పులు పొందలేకపోవడం ఎంతోమంది ప్రభా యొక్క కోవిడ్-19 ద్వారా ప్రభా బాధితులై, ఆ యొక్క ప్రభా కరోనా వైరస్తో ప్రభా వారు ప్రభా శోకించబడి ఎంతోమంది ప్రభా ఆరాధనకు వెళ్ళలేక బాధపడుచున్నారు. వారి ఆత్మలను, వారి యొక్క దేహములను మీరు శుద్ధపరచమని ప్రార్థించుకుంటున్నాం. కడిగి శుద్ధీకరించి మీ కాపుదల భద్రత దయచేసి ప్రభా అటువంటి పరిస్థితులలో ప్రభా ఆ యొక్క అనారోగ్యం మమ్మల్ని తాకకుండా మీరు కాపాడుతున్నందుకు వందనాలు, మీ కాపుదలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఆరాధనలో తోడు నడిపించి, మీరే మాకు దేవుడు నడిపించి, ఈ ఆరాధన మీకు ప్రభా సువాసనకరమైన ప్రభా బలియాగముగాను, మీకు ఇష్టమైన ప్రభా సేవగాను ఉంటకు సహాయం చేయమని, యుక్తమైన సేవకు ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనందరము యొక్క ఆరాధనకు ఏర్పాటు చేయబడిన దేవుని భాగం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, మహాకాశములారా ఆకాశ పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆస్వాదించునుగాక. ఈ వాక్య ధ్యానములకు వెళ్ళక ముందు ఒక చిన్న పాట పాడుకుని దేవుని మహిమపరుద్దాం. సమయంలో ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్లో చూసినట్లయితే అందరూ ఏకాకిగా అయిపోయారు. ఎవరి ఫ్యామిలీస్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి
పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎంతోమందికి ఆహారం లేదు, ఎంతోమందికి మంచి చికిత్స లేదు, ఎంతోమంది ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన కుటుంబాలలో ఎంతోమంది రోధిస్తున్నారు. కానీ మనల్ని ఎవరు విడిచినా దేవుడు మనల్ని విడివడు అనే మాటను జ్ఞాపకం చేసుకొని, అందరూ నన్ను విడిచిన దేవుడు మనల్ని విడివడు అనే పాటను పాడుకొని దేవుడు మనం మహిమపరుద్దాం. అందరూ నన్ను విడిచిన అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడు
నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. పరిశుద్ధ దేవుని యొక్క నామమును జ్ఞాపకం చేసుకొని అందరూ మనల్ని విడిచిన మన దేవుడు మనల్ని విడువడు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఉపకారములకు ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొంచు ఈ ఆరాధనను మనం ముందుకు కొనసాగుదాం. ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వర్తమాన భాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ యొక్క సమయంలో కీర్తనలు 34వ కీర్తన 6వ వచనము మనము చదువుకుందాం. 6వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. 10 వచనం 6 to 10 కీర్తనలు 34 6 నుండి 10 వరకు చదువుకుందాం. మన మధ్యలో జెస్సికా వచ్చి చదివించి కోరుచున్నాం. కీర్తనలు 34వ అధ్యాయము 6 నుండి 10 వరకు చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉండుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. చదవబడిన లేఖన వాక్య భాగము నిమిత్తము చెప్పబోయే దైవ సందేశం నిమిత్తం మన మధ్యలో పాస్టర్ వచ్చి ప్రార్థించవలసింది కోరుచున్నాను. ప్రార్థిస్తూ ఉండగా మనం ప్రార్థనలో ఏకీభవించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమ కృపగల మా ప్రభా, జయంగా మన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడి ప్రభా, మిమ్మల్ని కీర్తించుటకు ఈ ఆరాధన సమయంలో ప్రభా తండ్రి మీరు మాకు దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాం యేసయ్య. ప్రభా మరి తండ్రి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రభా మీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, మీ అమితమైన ప్రేమతో ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని శాశ్వతమైన ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నాం ప్రభా తండ్రి. మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా ప్రభా తండ్రి. మేము జన్మించినప్పటి నుండి ఈ రోజుటి వరకు ప్రభా తండ్రి మా జీవితాల్లో మీరు చేసిన ఎన్నో మేలును బట్టి స్తోత్రాలు చేసుకున్నామైనా, ముఖ్యంగా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని రక్షించుకొని ప్రభా మీరు మమ్మల్ని ప్రభా మీ బిడ్డలుగా చేసుకున్న తండ్రి ఆ గొప్ప తరుణాన్ని ప్రభా తండ్రి మేము జ్ఞాపకం కొనుచు మిమ్మల్ని స్తుతిస్తున్నామనైనా, అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా మరి ఈ ఆరాధన సమయాన్ని ప్రభా తండ్రి మేము మీ చేతికి అప్పగించుకున్నామనైనా తండ్రి. ఈ ఆవరణాన్ని ప్రభా తండ్రి మీ ఆత్మ ద్వారా నింపమని వేడుకున్నాం ప్రభా తండ్రి. మీ సన్నిధిని మా పట్ల ఉంచమని వేడుకున్నాం తండ్రి. ప్రభా మీరే పరిశుద్ధపరిచి ప్రభా తండ్రి మరి మీరే ప్రభా ఈ ఆరాధన సమయం అంతా మాకు దీవెనకరంగా దయచేయమని వేడుకున్నామనైనా. చదవబడ్డ వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నామనైనా, వాక్యాన్ని దీవించండి ప్రభా తండ్రి. మీ దాసుని ప్రభా మీ కౌగిట్లో ఉంచమని వేడుకున్నామనైనా, మీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి ప్రభా తండ్రి మీ మాటలను ప్రభా తండ్రి మాకు దయచేయమని వేడుకున్నాం ప్రభా తండ్రి. మీ దాసుడు మాట్లాడే ప్రతి మాట మీరు మాట్లాడే మాట కాబట్టి ప్రభా తండ్రి ప్రతి ఒక్క మాట మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని మేము సరి కొనిచు ప్రభా తండ్రి మమ్మల్ని మేము ప్రభా తండ్రి మీ రాకొడకరికి ప్రభా తండ్రి సిద్ధపడుటకు, అంతేకాదు మనైనా ఆత్మీయంగా ప్రభా తండ్రి అంతకంతగా ఎదగబడుటకు మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటూ ప్రభా తండ్రి మరొకసారి ప్రభా తండ్రి ఈ ఆరాధన సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు మనము ఒక పాట ద్వారా దేవుని మహిమపరుచుకుందాము. దావీదు మహారాజు అంటాడు కదా, కొండల తట్టు నాకు కనులు ఎత్తుతున్నావు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తున్నావు అని. కొండల తట్టు ఎంత పైకి ఎత్తినాను, ఎంత మొరపెట్టినాను,
భూమి ఆకాశము సృష్టించిన యెహోవా నుండి మనకి ఆశ్రయం కాబట్టి కొండలలో నుండి లోయలలో నుండి మనం వెలుగెత్తి ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు. కాబట్టి కొండలలో లోయలలో ఆయననే మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి నిన్నే నేను కొలుతున్నాయా, నీవే నా రాజు ఆయన పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజు అయ్యా. దేవా నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజు అయ్యా. యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజు అయ్యా. దేవా నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజు అయ్యా. యేసయ్యా 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 మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజు అయ్యా. దేవా నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజు అయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
దేవుని కొలుచుట, దేవుని ఆరాధించుట, యెహోవాను ఆశ్రయించుట ఈ భూమిలో అంతకంటే ప్రాముఖ్యమైన, అంతకంటే ఆశీర్వాదకరమైన జీవితం ఇంకొకటి లేదు. ఆయన రెక్కల కింద కాచుకోబడి, ఆయన యొక్క ప్రేమ కింద మనము, ఆయన ధ్వజము కింద మన జీవితాన్ని గడుపుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేసుకోవచ్చు. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ దశమ చర్చ్ తరపున మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మీ అందరినీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. చదవబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకున్నాము. చెప్పే వాక్యంతో ఒక్క నిమిషము ఒక మాట ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి వెళదాం. ప్రభువా, ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీ శక్తి, మీ బలము మాకు దయచేయండి. మా నోటి మాట, మా ప్రతి హృదయ ధ్యానం మీకు అంగీకారం ఉంటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ సమయంలో మనము గమనించినట్లయితే ఈ 34వ దావీదు కీర్తన మనకందరికీ తెలిసిన దావీదు కీర్తనే. అబీమెలెకు ముందు దావీదు నాట్యమాడి వెర్రివానిగా ప్రవర్తించిన ఆ యొక్క విషయం గురించి మనము గమనిస్తుంటున్నాం. ఎందుకంటే దావీదును చెరలో వేయాలని, దావీదును చంపాలని అబ్షలోము తిరుగుతుండగా ఈ దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే మరణ ఛాయలు ఎప్పుడు ఆయనని ఆవరించి ఉన్నవి. చిన్నప్పుడు ఆ యొక్క మంచి వాయిద్యమును వాయిస్తున్న తరుణంలో సౌలుకి అపవిత్ర ఆత్మ వచ్చినప్పుడు సౌలు మనశ్శాంతి కోసము, సౌలుని ఆ యొక్క అపవిత్ర ఆత్మని విడిపించడానికి కోసము దావీదును ఆ మంచి వాయిద్యంలో వాయిస్తుండగా అపవిత్ర ఆత్మ విడిచి పరిశుద్ధాత్మ దానిలోకి వచ్చేది. కానీ సౌలుకు దావీదు మీద ఈర్ష్య ఉన్నది, కుళ్ళున్నది. దావీదుకు తెలియదు ఆ విషయం. ఎన్నోసార్లు 3 సార్లు ఈటతో దావీదుని చంపడానికి సౌలు కష్టపడ్డాడు. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకసారి తప్పించుకున్న తర్వాత మళ్ళీ దావీదు తన క్రియను, తన పనిని చేయడం మానలేదు. దయచేసి గమనించండి పిల్లరా, సౌలు ఎన్నోసార్లు ఈటను విసిరాడు, తప్పించుకున్నాడు. కానీ దావీదు తన చేయవలసిన పనిని చేయకుండా ఆపలేదు, చేస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో మనం జ్ఞాపించినట్లయితే దావీదు జీవితంలో చిన్నవాటి నుండి మరణము లేక ప్రమాదము లేక తన జీవితంలో కష్టము, ఇరుకు, అసలు తన ఎదురుగా మరణం అనేది తన ఎదురుగా నివసించినట్లే మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనపడని మరణము. ఎందుకంటే గొర్రెలను కాపాడుచుండగా, గొర్రెలను కాయిచు ఉండగా సింహాల బారిలో నుండి, ఎలుగుబంటి బారిలో నుండి, తోడేళ్ల బారిలో నుండి తన గొర్రెలను కాపాడడానికి ఎల్లప్పుడూ తీక్షణంగా చూస్తూ జాగ్రత్తగా ఉండి ఆ దావీదు తన గొర్రెలను కాసుకునేవాడు. ఎందుకంటే దావీదునకు తెలుసు, ఒక ఈ గొర్రెలన్నీ నా బాధ్యత, ఈ గొర్రెల బాధ్యత నాది. దయచేసి గమనించండి పిల్లరా, క్రైస్తవులముగా దావీదు ఎలాగైతే తనకిచ్చిన ఆ పనిని, తనకిచ్చిన గొర్రెల మందను కాచుకునే ఆ పనిని నిష్ఠాపూర్వకంగా చేశాడో, నిందారహితంగా చేశాడో, ఎటువంటి అపనమ్మకము లేకుండా. ఎందుకంటే దావీదుకు ఆ గొర్రెలను కాపాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఆ గొర్రెలు దావీదువి, దావీదు తండ్రివి. ఈ క్రైస్తవ జీవితంలో దేవుడు మనకి ఎన్నో గుణగుణాలు ఇచ్చాడు. ఈ క్రైస్తవ జీవితంలో దేవుడు ఎన్నో బాధ్యతలు మనకిచ్చాడు. ఈ క్రైస్తవ జీవితాన్ని నెరవేర్చడానికి, ఈ క్రైస్తవ జీవితంలో మనం జీవించడానికి, దేవునికి దగ్గరగా ఉండడానికి, దేవునికి దాసోహం అయిపోయి, దేవునికి మనము లీనమైపోయి దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి మనకి ఎన్నో గొర్రెలను ఇచ్చాడు మన జీవితంలో. ఆ గొర్రెలను మనము కాపాడుకుంటున్నామా లేదా? ఎందుకంటే ఇప్పుడు దావీదు గొర్రెలను కాపాడుకుంటున్న స్థానంలో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, తోడేళ్ళు వచ్చింది. దయచేసి గమనించండి పిల్లరా, మనిషి క్రైస్తవుని యొక్క చుట్టూతా తోడేళ్ళు, క్రైస్తవుని యొక్క చుట్టూతా సింహము. దయచేసి గమనించండి, తోడేళ్ల గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ పేతురు భక్తుడు అంటాడు కదా, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీ శత్రువైన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని పొంచి ఉన్నాడు అని పేతురు గారు మనకి హెచ్చరిక ఇస్తున్నాడు. దయచేసి గమనించండి. మనం అనుకోవచ్చు మనకి సాతానుడు కనబడట్లేదని. దయచేసి గమనించండి ప్రియులారా, సాతానుడు కనబడడు కానీ సాతాను యొక్క క్రియలు మనుషుల్లో కనపడతాయి. యెహోవా కూడా ఆత్మ, దేవుడు ఆత్మ.
ఆ ఆత్మ కూడా కనపడదు. దేవుని ఆత్మ కూడా కనపడదు, దేవుడు కనపడరు. కానీ దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి చేస్తున్న క్రియలు కనపడతాయి. దేవుని ఆత్మ ద్వారా చేస్తున్న ఆ యొక్క ఆశీర్వాదాలు కనబడతాయి. దేవుని యొక్క ఆత్మ ద్వారా చేస్తున్న పనులు కనపడతాయి. ఆ పనులు మనకి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనకి కనపడుతూ ఉంటాయి. దయచేసి గమనించండి, మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన గొప్ప ఆ విషయం ఏంటంటే, ఎలాగూ దావీదు సింహాల బారి నుండి తన గొర్రెలను కాపాడుకున్నాడో, మనము ఈ సాతాను అనే సింహం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక శక్తిని మనకి దేవుడు ఇస్తున్నాడు. ఏ శక్తి అది? సాతానుడు గర్జించు సింహం అయితే, సాతానుడు గర్జించు సింహం ఎవరిని మృంగుదునా అని గర్జించు పొంచి ఉంటే, దయచేసి గమనించండి, యేసుక్రీస్తు అనే యూదా గోత్రపు సింహము, యేసుక్రీస్తు అనే యూదా గోత్రపు సింహము ఈ గర్జించు సింహాన్ని నలిపివేసేసిందండి. శిలువ మీద ఈ గర్జించు సింహాన్ని నామరూపకము లేకుండా చేసింది. అలా చేయడమే కాకుండా తన బిడ్డలైన మనకు యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్క క్రైస్తవునికి ఈ సింహపు బారి నుండి, ఈ గర్జించు సింహపు బారి నుండి జయ జీవితం కలిగించడానికి మనము ఇప్పుడు ఆ సాతాన్ని ఓడించాలంటే యేసుక్రీస్తు వారు స్వయంగా వ్యక్తిగా వచ్చి, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క దైవ రూపం వచ్చి, ఒక మనిషిగా వచ్చి మనల్ని బలపరచవలసిన క్షమత, సమయము మరియు ఆస్కారము మరియు ఆ అవసరము లేదు. ఎందుకంటే ఈ గర్జించు సింహమును నాశనము చేసిన, ఈ గర్జించు సింహమును నిర్మూలము చేసిన, ఈ గర్జించు సింహమును తన కాళ్ళ కింద త్రొక్కివేసి నలిపివేసిన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహము మన హృదయ నాయకుడు. మన హృదయంలో ఉన్న యేసుక్రీస్తు బయట ఉన్నవాడు సాతాను కంటే గొప్పవాడు. అదే అంటాడు కదా యోహాను భక్తుడు, నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే గొప్పవాడు. హీ దాట్ ఈస్ విదిన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ హీ దాట్ ఈస్ ఇన్ ద వరల్డ్. లోకాధిపతి ఎవరండి? సాతాను. లోకాధిపత్యం ఎలా కలిగింది? ఆదాము వల్ల కలిగింది. ఈ భూమిని ఆదాముకు అవ్వకు స్వతంత్రించుకోమని దేవుడు అనుగ్రహిస్తే, ఈ భూమిని ఆదాము అవ్వలు సాతానికి సంక్రమించేశారు, సాతానికి అప్పచెప్పేశారు. దయచేసి గమనించండి పిల్లరా, హృదయం అనే ఏదేను, హృదయం అనే ఈ నీకు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని, నీకు ఇచ్చిన ఈ యొక్క ల్యాండ్ని, ఈ హృదయం అనే నీ స్థలాన్ని, నీ ఏదేను నీ ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావా? లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క స్వేచ్ఛకరమైన ఆశీర్వాదము? దయచేసి గమనించండి ప్రియులారా, మనం ఎంత ఆశీర్వదించబడ్డామంటే, మనం ఎంత దీవించబడ్డామంటే, మనం ఎంత ప్రేమించబడ్డామంటే, ఈ లోకంలో కల్లా యేసుక్రీస్తు శిష్యులను చూసి ఏమంటాడు? మీరు చూసి నమ్ముతున్నారు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన వారు మనం అంటే దాని అర్థం ఏంటంటే, చూడక నమ్మిన వారంటే మనము, చూడక నమ్మిన వారు చూచి నమ్మిన వారి కంటే ధన్యులు. అంటే ఒక విధంగా చూసినట్లయితే ఈ అపోస్తులైన శిష్యులకు అప్పుడు చూస్తున్న వారు యేసుక్రీస్తు వారు జీవించిన జీవితంలో ఆయన ఉన్నప్పుడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు చూస్తున్న వారందరికీ కంటే మనము శ్రేష్ఠులమంట. ఎందుకని? ఆయన కనపడకపోయినా ఆయన దేవుని మనము ఆరాధిస్తున్నాం, దేవుడు కనపడకపోయినా దేవుని మనము ఆరాధిస్తున్నాం. దయచేసి గమనించండి ప్రియులారా, నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే గొప్పవాడు. బయట ఉన్నది లోకాధిపతి. సాతాను ఈ లోకాన్ని ఆకట్టుకుంది, సాతాను ఈ లోకాన్ని తన వశంలో చేసుకుంది. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో ఉన్న లోకాన్ని వశపరుచుకున్న సాతాను యొక్క క్రియలను జ్ఞాపకం చేసుకొని, ఈ లోకాన్ని వశపరుచుకున్న సాతాను అనబడే ఈ లోకము, సాతాను ద్వారా వశపరచబడిన ఈ లోకములో నువ్వు ఉన్నావా? లేక ఈ సాతాను వశపరుచుకున్న, తన స్వంతం చేసుకున్న, ఆక్రమించుకున్న ఈ లోకములో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వచ్చి నీకు మంచితనము, పరిశుద్ధత, రక్షణ, మారు మనస్సు అని నీకు ఆత్మఫలములుగా 9 ఆత్మఫలములు నీకు గొర్రెలుగా నీకు ఇస్తే, నువ్వు వాటిని కాసుకుంటున్నావా?
లేక ఈ గర్జించు సింహం యొక్క బారిలోని పడిపోయి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావా అనేది ప్రాముఖ్యమైన ఆలోచన. దయచేసి గమనించండి ప్రియులారా, చాలామంది ఈ లోకంలో ఎలాగ జీవిస్తున్నారంటే వారి జీవితాన్ని దేవునికి అంకితము చేసిన తర్వాత కూడా వారు చేస్తున్న క్రియలను బట్టి, వారు ఉంటున్న రీతిని బట్టి, వారి వైఖరిని బట్టి, ప్రవర్తనను బట్టి ఇకను ఈ లోక అధిపతి అయిన సాతాను, ఈ లోకాన్ని ఆక్రమించుకున్న సాతాను, ఈ లోకాన్ని వశపరుచుకున్న ఆ శోధకుడు, అబద్ధానికి జనకుడు అయిన సాతాన్ని వారు ప్రేమిస్తూ వారి జీవితాన్ని వారికి అప్పగించి సృష్టికర్త అయిన యెహోవానే తిరస్కరిస్తున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడిచ్చిన నీలో గుణాలేంటి, దేవుడిచ్చిన నీలో ఆ గొప్ప విషయాలేంటి, నీకున్న ఆ ప్రేమ ఏది? దేవుడిచ్చిన ప్రతి విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉన్నది. దయచేసి గమనించండి ప్రియులారా. అందుకనే దేవుడు మనకిచ్చిన ఈ హృదయంలో ఇచ్చిన ఈ యొక్క ఏదైనా మనము కాపాడుకోవాలి. మనకిచ్చిన గొర్రెలను మనం కాపాడుకోవాలి. ఈ గొర్రెలు మనవి. మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ తీసివేసి, మనలో ఉన్న పాపం అంతటిని తీసివేసి, దేవునికి ఏదైతే ఇష్టముగా లేదో ఆ ఇష్టం లేని దాన్ని తన కుమారుణ్ణి పంపించి తీసివేసి, తన కుమారుకి ఇప్పుడు దయచేసి గమనించండి ప్రియులారా, దేవునికి అతి ఇష్టమైన వాడు, దేవునికి అతి ప్రియుడు, దేవునికి అతి ప్రియమైన కుమారుడు, నా ఏకైక కుమారుడు, దేవునికి యెహోవాకు తన కుమారుడు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నా ఏకైక కుమారుడు అంటాడు. ఈయనే నా కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించుడి అని ఒకప్పుడు అంటాడు. అంతేకాకుండా ఈయనే నా కుమారుడు, ఈయన చెప్పినట్లు మీరు చేయుడని ఆజ్ఞాపించారు. అంటే యెహోవా పరలోకంలో ఉంటూ యేసుక్రీస్తుని తన ప్రతినిధిగా ఈ లోకానికి పంపించాడు. దయచేసి గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ఆ యొక్క యెహోవా యొక్క దేవుడు అంటే యెహోవాకి యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. కానీ మనిషిలో ఉన్న పాపాన్ని చూసి దేవునికి ఏదైతే అయిష్టంగా ఉంటుందో, దేవునికి ఏదైతే తన మహిమకు ఘనతకు పాత్రులుగా లేదో, దేవుడు దేన్నైతే ద్వేషిస్తాడో దానినే మనిషి సంక్రమించుకున్నాడు. ఒకవేళ దేవుడే గనక మనిషి పాపంలో ఉన్నాడు కాబట్టి, ఆ పాపాన్ని మనిషి సంక్రమించుకున్నాడు కాబట్టి, పాపం వల్ల మరణం వచ్చింది కాబట్టి అని మనల్ని అట్లనే వదిలిపెట్టినట్లయితే మన పరిస్థితి ఏందో మనకు పుట్టగతులు లేకుండా పోయేవి. దయచేసి గమనించండి ప్రియులారా, యెహోవా మనల్ని ప్రేమించి, యెహోవా అంటే యేసుక్రీస్తు అంటే యెహోవాకు ఎంత ప్రేమో అంతకంటే ప్రేమలో ఒక మెట్టు ఎక్కువగా చేసి, యేసుక్రీస్తు ప్రేమ మీద ఉన్న ప్రేమ కంటే మన మీద ఉన్న ప్రేమను ఒక రూపానికి తీసుకొని వచ్చి ఆయనకి అతి ప్రియమైన కుమారుణ్ణి మనకిచ్చి, ఆయన మీద ఉన్న ప్రేమ కంటే మన మీద ప్రేమ ఎక్కువగా కనపరిచి, మనలో ఉన్న ఆయనకి ఇష్టము లేనివి, మనలో ఉన్న ఆయనకు హేయమైనవి, మనిషిలో ఉన్న ఆయనకు పాప లక్షణములను ఆయన దేనైతే ద్వేషిస్తున్నారో ఆ ద్వేషించున్న వాటిని తీసివేయడానికి ఏముందండి, యెహోవా తండ్రి కనుక ఒక ఆలోచన చేసే చాలు, నీలో పాపం ఉన్నది, నువ్వు పాపివి కాబట్టి నేను నిన్ను ద్వేషిస్తున్నానని ఒక మాట ఆజ్ఞాపిస్తే, ఒక మాట అనుకుంటే చాలు, మనం ఎప్పుడో నిర్మూలం అయిపోయేవాళ్ళం. కానీ మనము దేవునికి ఇష్టలమయం. దయచేసి గమనించండి ప్రియులారా, దేవునికి విరుద్ధముగా ఉండి కూడా దేవునికి ఇష్టలమై ఈ విరుద్ధతను, ఈ వైరమును దేవుడు తొలగించడానికి తను ద్వేషించి అందరికంటే ఎక్కువ ద్వేషము, పాపం అంటే ద్వేషం దేవుడు ఒప్పుకోడు. కానీ ఏ పాపమైతే దేవుడు ద్వేషిస్తున్నాడో ఆ ద్వేషిస్తున్న ఆ పాపాన్ని, ఇష్టము లేని ఆ పాపాన్ని, హేయంగా చూస్తున్న ఆ పాపాన్ని తీసివేయడానికి అతి ప్రియమైన కుమారుని మనకి పంపించాడు. దయచేసి గమనించండి ప్రియులారా, హీ సెంట్ హిస్ మోస్ట్ లవింగ్ సన్ టు మేక్ us ఈవెన్ మోర్ లవింగ్ సన్స్ అండ్ డాటర్స్. ఆయన ఏకైక కుమారుణ్ణి
ఈ లోకానికి పంపించారు. ఎందుకంటే ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము యేసుక్రీస్తు కంటే ప్రేమించబడిన కుమారులు కుమార్తెలుగా మనల్ని చేసుకోవడానికి, మనల్ని తన యొక్క పరలోకపు ప్రవేశంలోనికి తీసుకురావడానికి. ఎందుకంటే దయచేసి గమనించండి ప్రియులారా, మనం పాపం చేసినప్పుడు యెహోవా మనకిచ్చిన మహిమను మనము కోల్పోతాం. చూడండి, ఆదామవ్వలకి ఏమి ఇచ్చాడు? దేవుడు మహిమా స్వరూపాన్ని ఇచ్చాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో ఏముందండి? అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దయచేసి గమనించండి ప్రియులారా, పాపము చేసిన వెంటనే దేవుని మహిమను మనం కోల్పోయే ప్రమాదం ఉన్న. దయచేసి గమనించండి. అందుకనే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, దేవుణ్ణి యేసుక్రీస్తుని మనల్ని ఒకే రకంగా చూడాలని ప్రేమించి, ఎందుకంటే ప్రేమలో హెచ్చు తగ్గు లేదు. యేసుక్రీస్తుని ఎంత ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా కానీ అంతకంటే తక్కువ కానీ ప్రేమించాలి. ప్రేమలో ఆ కొలతలో లేదు. కానీ మనము మన స్థితిని దిగజార్చుకున్నాం కాబట్టి, యేసుక్రీస్తు కంటే మనము మన స్థితిని దిగజార్చుకొని ఆయన ప్రేమిస్తున్నప్పటికీ ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన యొక్క కృపలో మార్పు లేదు. యేసుక్రీస్తుని ఎలా ప్రేమిస్తున్నారో మనల్ని కూడా అంతే ప్రేమిస్తున్నారు. కానీ ప్రేమలో మార్పు లేదు. కానీ మనము మనుషులు ఏం చేస్తున్నారంటే, పాపం అనే ఆ యొక్క ఇష్టం లేని పనిని బట్టి, ద్వేషిస్తున్న ఆ పాప స్వభావాన్ని బట్టి యేసుక్రీస్తు కంటే దిగజారే స్థితిలోనికి మనం వచ్చాం. కాబట్టి అరే వీరు యేసుక్రీస్తులా అయితే తప్ప నేను పరలోకానికి తీసుకువెళ్ళలేను కదా, వీరు యేసుక్రీస్తులా ఉంటే తప్ప, యేసుక్రీస్తు వంటి స్వభావం ఉంటే తప్ప, యేసుక్రీస్తు వంటి పాపం లేకుండా ఉంటే తప్ప వీరికి పరలోక ప్రవేశం లేదు కదా అని అప్పుడు ఒక మెట్టుకి యెహోవాను యేసుక్రీస్తును ప్రేమించిన ప్రేమను, ఆ ప్రేమతో పాటు మనకి పాపము చేసినప్పటికీ పాపమును క్షమించి ప్రేమలోనికి తీసుకొచ్చిన గొప్ప దేవుడు మన యెహోవా తండ్రి. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, మనం చదువుకున్న దేవుని వాక్య భాగం చూడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దయచేసి గమనించండి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా మొరను ఆలకించిననుంది. యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. దయచేసి గమనించండి ప్రియులారా, యెహోవాను మనము విడిచిపెట్టుట కానీ, యెహోవా నామమును మనము జ్ఞాపకం పెట్టుకోకుండా మన జీవితాన్ని నాశనం చేసుకుంటే కానీ, యెహోవా మనకిచ్చిన ఈ క్రైస్తవ జీవితాన్ని ఆయన కొరకు జీవించలేకపోయినా కానీ, యెహోవా మనకిచ్చిన ఈ యొక్క లోక ఆశీర్వాదంలో భౌతికపరమైన ఆశీర్వాదాలను తిరిగి యెహోవాకు మనము ఆరోపించడంలో మనం ఏదైనా ఒక చిన్న మెట్టు దిగినప్పటికీ, ఈ ఆత్మీయపరమైన ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకిస్తూ దేవుడు ఎలాగైతే మనల్ని దీవించి కాచి కాపాడుతున్నారో, అట్టి ఆశీర్వాదాలకు బదులుగా దేవుడు ఏమి కోరుతున్నాడంటే, నీవు నాకు బిడ్డగా ఉంటే చాలు, నీవు నాకు తోడుగా ఉంటే చాలు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అడుగుడి మీకు ఇవ్వబడును. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా ప్రవక్తల 33వ అధ్యాయంలో అంటాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు ఊహించలేని, నీ ఆలోచనలకు లేని, తలంపులకు లేని నిగూఢమైన సత్యములను నేను నీకు కనపరుస్తానంటాడు, చూపిస్తానంటాడు. దయచేసి గమనించండి, దేవుడు మనకి ఎల్లప్పుడూ సజీవంగా మనకి ఉన్నారు. దయచేసి గమనించండి, దేవుడు మనకి సజీవంగా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటే, మనము పాపము చేసి, మనుషులు పాపము చేసి, క్రైస్తవులు పాపాన్ని త్యజించి, క్రైస్తవులు పాపాన్ని చేస్తూనే సజీవుడైన యెహోవాను మన దేవుడుగా మనము ఆలోచన ఉంచి కూడా, సజీవుడైన యేసుక్రీస్తుని మన హృదయంలో రాజుగా మనము దాచుకొని కూడా మనము పాపము చేస్తున్న దాన్ని బట్టి ఆ సజీవుడైన యేసుక్రీస్తునే ఎటువంటి పని చేయలేకుండా చేతగాని వానిగా మనము యెహోవాను చేస్తున్నాం. దయచేసి గమనించండి ప్రియులారా, చాలా ప్రమాదకరమైన విషయం. సర్వశక్తి గల దేవుణ్ణి మన పాపము ద్వారా మనము చేతగాని వారిగా చేస్తున్నాము. దయచేసి గమనించండి, ఎంత ఘోరమైన పరిస్థితి. ఈ దీనుడు మొరపెట్టగా అనుంది. ఏం మొరపెట్టాడు దీనుడు? ఏం మొరపెట్టాడు?
దయచేసి గమనించండి పిల్లరా, నీవు మొరపెట్టు, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని యెహోవా చెప్పాడు. కానీ మనం ఎన్నోసార్లు మొరపెడతాం, కానీ ఒకసారి ఉత్తరం రాదు. మనం ఎన్నోసార్లు మొరపెడతాం, కానీ ఒకసారి జవాబు రాదు. ఎన్నోసార్లు మనము రొమ్ములు బాదుకొని ప్రార్థన చేసుకుంటాం, కానీ మనము ఒకసారి జవాబు రాదు. సంవత్సరం నుండి ప్రార్థన చేస్తున్నాను, బ్రదర్ నాకు ఉద్యోగం లేదు. దయచేసి గమనించండి ప్రియులారా, ఎందుకు లేదు అని మీరు గమనించి దానికి ఒక ప్రార్థనలో మీరు మొట్టమొదటిగా అడగవలసింది ఏంటంటే, ప్రభువా నేనెందుకు, నా మొర ఎందుకు నువ్వు వినట్లేదు, నాకు బయలుపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా. అంటే గమనించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడ చూసినా బైబిల్లో ఎక్కడ చూసినా మొరపెట్టినట్టు మనం చూస్తున్నాం. హెజ్కియా మొరపెట్టాడు, దానియేలు మొరపెట్టాడు, యోనా మొరపెట్టాడు, హన్నా మొరపెట్టింది. ఈ బైబిల్లో మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరూ మొరపెట్టారు. కానీ వీరందరినీ దేవుడు దీవించినట్లు నన్ను ఎందుకు దీవించట్లేదు నేను మొరపెట్టినప్పుడు అని అనుకుంటే దానికి రహస్యము ఈ వచనంలో మనకి కనబడుతుంది. ఏంటంట, ఈ దీనుడు మొరపెట్టగా. దయచేసి గమనించండి ప్రియులారా, మనము మొరపెడుతున్నప్పుడు మన దీనత్వాన్ని, మనం దీనులై యెహోవాకు మొరపెట్టాలి. దయచేసి గమనించండి ప్రియులారా, దీనులై మొరపెట్టడం అంటే అర్థం ఏంటంటే, నా స్థితిని నేను గమనించి, నేను రక్షణలో ఏమీ చేసుకోలేను, నేను చేసుకున్నదల్లా పాపమే, నేను చేసుకున్నదల్లా రోదనే, నేను చేసుకున్నదల్లా ఈ యొక్క పాపము సంక్రమించిన తర్వాత నేను చేసిందంతా నాశనమే, నేను చేసేదంతా పాపమే అని గమనించి, నా స్థితిని గమనించి, ప్రభువా ఇటువంటి నన్ను నువ్వు దేవుని యొక్క నీ బిడ్డగా చేసుకొని నాకు నీతినిచ్చి, రక్షణనిచ్చి, మనశ్శాంతినిచ్చి, మారు మనసునిచ్చి, ఇవే కాకుండా కనబడని ఈ ఆశీర్వాదాలే కాకుండా కనబడుతున్న డబ్బును, కనబడుతున్న ఆహారాన్ని, కనబడుతున్న వస్త్రాలను, కనబడుతున్న గృహాలను, కనబడుతున్న ఈవులను నాకు ఇస్తున్నావే. ఇదిగో ప్రభు, నాకు యోగ్యత లేదు, నేను దీనుణ్ణి, నాకు యోగ్యత లేదు, అయినప్పటికీ అయోగ్యుడైన నన్ను నీ కృపను బట్టి, అదే కదా గ్రేస్ అంటే. కృప అంటే గ్రేస్. గ్రేస్ అంటే ఏంటండి? GRACE. గ్రేస్ అంటే ఏంటి? God's riches at Christ's expense. God's riches at Christ's expense. We enjoy grace. What is grace? We enjoy God's riches at Christ's expense. దేవుని యొక్క అద్భుతమైన ఆస్తిని కానీ, దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు కానీ యేసుక్రీస్తు తన రక్తమును క్రయధనముగా అర్పించిన విధానాన్ని బట్టి మనము దేవుని యొక్క ఆస్తిని, దేవుని యొక్క అంతస్తును, దేవుని యొక్క ఆ వెల్త్ని, రిచెస్ని మనము అనుభవిస్తున్నాము. దయచేసి గమనించండి, వాట్ ఈస్ ద రిచెస్ట్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us? దేవుడు మనకిచ్చిన అద్భుతకరమైన ఆస్తి ఏంటి? దేవుడు మనకిచ్చిన అద్భుతకరమైన ఆ అంతస్తు ఏంటి? దేవుడిచ్చిన ఆ అద్భుతమైన డబ్బుపరమైన కానీ ఏ విషయంలో కానీ ఎన్ని చూసినట్లయితే ఈ భౌతికపరమైన వాటిని గురించి మనం ఆలోచన చేయకూడదండి. అవి ఇచ్చారు, ఎందుకంటే భౌతికపరమైన ఆలోచనలు, భౌతికపరమైన దీవెనలు ఈ భూలోకం వరకే. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనం డబ్బులు సంపాదిస్తాము, డబ్బులు ఖర్చు పెట్టుకుంటాము. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం మంచి ఆహారం తింటాం, నాన్ వెజ్, వెజ్ అన్నీ తింటాం, కాంటినెంటల్, థాయ్, చైనీస్ అన్నీ తింటాం. ఈ లోకంలో ఉన్నంత కాలం మంచి మంచి బంగ్లాలు కట్టుకుంటాం. ఇవి దేవుడు మనల్ని లోకంలో సంతోషంగా ఉండడానికి ఇచ్చిన ఆశీర్వాదాలు. కానీ ఈ సంతోషానికి గనక మనం బానిసలమైపోయి, ఈ సంతోషానికి గనక మనం తృప్తి చెంది అంతవరకే మన జీవితం ఉంటే, దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు మనల్ని ఈ సంతోషములు ఎందుకు పెడుతున్నాడంటే, ఈ సంతోషము మనల్ని కొనసాగిస్తూ పరమానందములోనికి, ఏది పరలోకపు స్థలములలో, పరలోకములో యెహోవా ఎదుట స్తుతి 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 అని ఎల్లకాలము, చిరకాలము, నిత్యత్వంలో దేవుణ్ణి మనము ఆరాధించాలని, స్తుతించాలని ఈ శాశ్వతమైన ఆశీర్వాదంలోనికి, పరసంబంధమైన పరమానందానికి మనం తీసుకెళ్ళాం. దయచేసి గమనించండి, సంతోషానికి ఆనందానికి తేడా ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ జాయ్?
Happiness is circumstantial. Happiness is temporary. But joy is eternal. అందుకనే దావీదు మహారాజు ఏమంటాడు? నా రక్షణ ఆనందమును నాకు తిరిగి దాచేయి ప్రభువా అంటాడు కీర్తనల్లో. ఈ లోకంలో మనం సంతోషంగా ఉన్నప్పుడు ఈ సంతోషము మనల్ని ఏం చేయాలంటే క్రమక్రమంగా మనల్ని దేవుడిచ్చే ఆనందంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలి. దయచేసి గమనించండి పిల్లలా, ఈ లోకంలో ఉన్నంతకాలం మనకి ఆనందం లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఆనందం కావాలంటే యేసుక్రీస్తు రక్షణ ద్వారా మాత్రమే ఆనందం. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు రక్షణ ద్వారానే మనకి ఆనందం. ఎట్లాగంటే యేసుక్రీస్తు మనకి తన జీవితాన్ని ఇవ్వడం ద్వారా రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను బట్టి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు కొంచెం మెట్టెక్కి ఇహలోక సంబంధమైన దీవెనలు మనల్ని దీవిస్తూ, ఈ రక్షణను బట్టి రక్షణలో ఉన్న నీవు నేను మనం మొరపెడుతూ ప్రార్థన చేస్తూ దేవునికి మన యొక్క యాచనలను మనము చెబుతూ రక్షణ ద్వారా వచ్చే ఫలము, రక్షణ ద్వారా వచ్చే పరవేశానము, రక్షణకు చివరి గట్టు ఏంటి? రక్షణ యొక్క గమ్యం ఏంటి? పరలోకం. నీకు ఈ లోకంలో ఆనందము కావాలంటే నీకు కోట్ల డబ్బులుంటే నీకు ఆనందం లాంటి సంతోషం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టడానికి మొదలు పెడితే ఎంత డబ్బున్నా అయిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి విజయ్ మాల్యా, బెంగళూరులో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కి అధినేత. ఎన్ని కోట్ల డబ్బులు. ఆయన అప్పులు పాలయ్యి తన కంపెనీని మూసుకోవాల్సి వచ్చింది. శాలరీ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. పారిపోయాడు దేశం నుండి. వేల కోట్లు ఉన్నాయి ఆస్తి, మొత్తం పోగొట్టుకున్నాడు. ఒకసారి మా ఫ్రెండు నాకు ఒక వీడియో పంపించాడు. దాదాపు ఒక 6 నిమిషాల వీడియో అది. ఆ 6 నిమిషాల వీడియోలో విజయ్ మాల్యా ఈ భారతదేశాన్ని విడిచి పారిపోయి తర్వాత వారి ఇంటిని వారు జప్తు చేసుకుని వారి ఇంటి నుండి తన కుమారుకున్న కార్స్ లిస్ట్ ఒక్కొక్కటి తీసుకొస్తుంటే 6 నిమిషాల వరకు కారు లాగలేదండి. ఎన్ని కార్లు ఉండేవి. ఏం కార్లు? నానో అలాంటి ₹1,00,000 కార్లు కాదండి. నానో, సుజుకి, ఫార్చునర్ ఇటువంటి కార్లు కాదండి. ప్రతి కారు ₹1,00,00,000 ఎక్కువే. బెంజ్లు, రోల్స్ రాయ్స్లు, జాగ్వార్లు, BMW, ఫరారీ 3 కోట్లు అనుకుంటా. అలాంటి కార్లు 6 నిమిషాల వరకు ఒకటి తర్వాత ఒకటి తీసుకొని వెళ్ళారు. దయచేసి గమనించండి ప్రియులారా, లోక ఆశల కొరకు మనము జీవించకూడదు. మనము ఆనందానికి కనుక మన జీవితాన్ని మనము స్తంభించుకుంటే అది తాత్కాలికమైనది. దయచేసి గమనించండి. వేల కోట్ల ఆస్తి, కానీ ఇప్పుడు ఎక్కడ ఒక దొంగలాగా, ఒక అనామకుడులాగా జీవిస్తున్నాడు. ఎక్కడో ఉన్నాడు తెలియదు. ఏం చేసింది? తన కోట్లు ఏం చేసింది? ఒక్క నిమిషంలో పుష్ అయిపోయింది. ఒక గాలి బుడగా పగిలిపోయినట్టు. సంతోషంగా ఉండడానికి విలాసవంతమైన జీవితం. దయచేసి గమనించండి పిల్లరా, విలాసవంతమైన జీవితము చివరికి మనల్ని ఏం చేస్తుందంటే ఏకాకులను చేస్తుంది. ఈ లోకంలో దేనికి పనికి రాకుండా చేస్తుంది. విలాసవంతమైన జీవితం కంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను, దేవుడిచ్చిన దీవెనలను తిరిగి దేవుని వైపు మనం మళ్ళించి సంతోషంగా ఉండాలి. దయచేసి గమనించండి, మనకి రక్షణ ఇచ్చే గమ్యము, రక్షణ మనకి చూపించే మార్గము, రక్షణ మనకిచ్చే ఆ యొక్క చివరి మెట్టేంటో తెలుసా? ఆనందము, పరమానందము. దయచేసి గమనించండి. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఏమంటాడంటే, రక్షణ నాకు గివ్ మీ బ్యాక్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్, నా రక్షణ ఆనందము నాకు తిరిగి ప్రభువా అంటాడు. దయచేసి గమనించండి ప్రభా, మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో మనకి ఆనందాన్ని దేవుడు ఇస్తాడు.
కానీ ఎప్పుడైతే రక్షణను కొనసాగిస్తూ యేసు క్రీస్తు రాకడొచ్చినప్పుడు మనం ఎత్తబడే సంఖ్యలో మనల్ని సిద్ధపరచుకుంటామో అప్పుడు ఆ రెప్పపాటున మనం బ్రతికి ఉంటే మహిమ శరీరులుగా మారబడతాము. మనం చనిపోతే యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన శవాలు లేస్తాయి, మన ఆత్మలు లేస్తాయి, మన జీవితం లేస్తాయి, మన శరీరంలో ఉన్న సమాధులన్నీ తెరవబడతాయి అని అందరం లేస్తాము. ఆ క్షణంలో మనము ఆనందముగా ఈ లోకంలో చనిపోయినప్పుడు దేవుని ఆనందాన్ని కొనసాగించుకుంటూ ఈ లోకంలో మనము ఆనందంగా ఉండి దేవుని ఆనందాన్ని ఇతరులకు పంచుతూ మనము ఈ లోకంలో మిగిలిపోతే, లేక ఈ లోకంలో కనుక మనం చనిపోతే, రాకడొచ్చినప్పుడు మనం చనిపోయి ఉంటే ఆనందముగా లేస్తాం, ఆనందంగా దేవుడు మనం లేపుతాడు. మనం కనుక జీవించుంటే మా మహిమ శరీరంగా మార్చబడతాం, ఆనందం చేస్తాం. కానీ ఎప్పుడైతే దేవుడిచ్చిన ఈ రక్షణను కొనసాగించుకొని దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడతామో ఆ రక్షణ ఆనందం మనల్ని ఏం చేస్తుందంటే పరలోకంలో మనల్ని పరమానందంలోనికి తీసుకుని వెళ్ళాలి. దయచేసి గమనించండి ప్రియులారా, ఆనందంలో జీవిస్తున్న నీవు నేను పరమానందము చేరాలి. అది ప్రాముఖ్యమైన ఆలోచన, అది దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ ఆనందంగా ఉన్నాం. ఇక్కడ మనకు చాలామంది క్రైస్తవులు అడగండి, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారి జీవితాన్ని దేవుడు ప్రేమించి వారికి సమకూర్చి, వారు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి, వారి నష్టంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆ నష్టాన్ని తీసివేసి ఆ నష్టంలో ఎదుర్కోవడానికి శక్తిని ఇచ్చినప్పుడు ఏ క్రైస్తవుని అడగండి, నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఎస్ ఐఆమ్ హ్యాపీ ఇన్ ద లార్డ్, దేవుళ్ళు నేను ఆనందిస్తున్నాను అంటారు, దేవుళ్ళు నేను సంతోషిస్తున్నాను అంటారు. అందుకనే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారో వారే పరలోకంలో పరమానందాన్ని పొందుకుంటారు. అందుకనే ఈ లోకంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే వెన్ వీఆర్ హ్యాపీ, ద మోర్ హ్యాపీ వీఆర్, ద మోర్ వి బికమ్ జాయస్. లెట్ us experience the joy of the Lord. What does the joy of the Lord give us? మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆలకించి మన కష్టాలన్నింటిలో నుండి ఆయన మనల్ని విడిపించడమే కాకుండా, చూడండి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం చూడండి, మనమైతే మన కష్టాల నుండి దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నా కష్టాన్ని తీసివేయమని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కేవలము కష్టాన్ని మన నుండి తొలగింపడేయటమే కాకుండా మనం గనక ఆ తొలగింపబడిన కష్టం స్థితిలో నుండి దేవునికి మనము హత్తుకుపోతే తిరిగి ఆ కష్టం నీ దగ్గరికి రానియకుండా చేస్తారు. అంతేకాకుండా ఒకవేళ మన పాపాన్ని బట్టి మన బుద్ధిహీనతను బట్టి తిరిగి ఆ కష్టంలోనికి వెళితే ఆ కష్టము నిన్ను ఏమి చేయనీయకుండా నీకు సహాయపడతాడు. యూ విల్ గివ్ ద స్ట్రెంగ్త్, ద పవర్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఆ కష్టముల్లోనే నీకు పరిహారాన్ని చూపిస్తాడు. దయచేసి గమనించండి ప్రియులారా. అందుకనే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దయచేసి గమనించండి ప్రియులారా, శ్రమ అనగా మనకి చాలా ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే మన ఈ లోకంలో వచ్చేది, దట్స్ ట్రూ. అనారోగ్యము, పేదరికం ఇవన్నీ ఉంటాయి. కానీ దయచేసి గమనించండి, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము పరమానందంలోనికి వెళ్ళాలంటే, మనము పరసంబంధమైన వారిగా ఉండాలంటే యేసుక్రీస్తుని మనము వెంబడించాలి. దయచేసి గమనించాలి. అందుకనే మన యొక్క శక్తిని బట్టి, మన బలం బట్టి కాదు, కానీ ఆయన ఇచ్చిన కృపను బట్టి మనము జీవిస్తున్నాం. చూడండి, అదే కీర్తన 34లో మనం చూసినట్లయితే 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన ఎందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదవలేదు. దయచేసి గమనించండి ప్రియులారా. ఈ సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే నీ హృదయం ఎలా ఉంది, నీకు ఇచ్చిన ఈ ఏదైనా ఎలా కాపాడుకుంటున్నావు, నీకు ఇచ్చిన యొక్క ఆత్మను ఎలా కాపాడుకుంటున్నావు. దయచేసి గమనించండి, నువ్వు ఎలా మొరపెడుతున్నావు, దీనుడే మొరపెడుతున్నావా, లేకపోతే నీ యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుని మొరపెడుతున్నావా? దీనత్వం అంటే అర్థం ఏంటండి? దీనత్వం అంటే అర్థం ఏంటి? ప్రభా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నేను హెచ్చించుకుంటున్నాను, నన్ను నేను హెచ్చించుకుంటున్నాను ప్రార్థన చేస్తారు. ఆలయం నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఆటో వాడు కనపడంగానే ఆటో వస్తావా అంటారు. వెళ్దాం ఆటో వెళ్దాం అంటే ఎంత అంటే 100 రూపాయలు అంటే నీకు వేరే పని లేదా 100 ఏంటి అని. అక్కడ నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుడు ప్రభువా నన్ను తగ్గించి ప్రార్థన చేసి ఇక్కడ ఆటో వాడిని చూడంగానే తిడతాడు, ఆటో వాడిని తిడతాడు. ఏమనుకుంటున్నాం? దీనత్వం అనేది ప్రాక్టీస్లో వస్తుందండి. దయచేసి గమనించండి పిల్లరా. యెహోవా మనల్ని కాపాడటానికి, మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తుని వధింపబడిన గొర్రెపిల్లగా పంపించాడు.
యేసుక్రీస్తు తాను తగ్గించుకొని తన యొక్క దీనత్వాన్ని మనకి ప్రదర్శించి ఈ శిష్యుల కాళ్ళు గడిగేంత వరకు తను తగ్గించుకొని సిలువ మరణం అంతు తగ్గించుకున్నాడు. కాబట్టి యెహోవా యేసుక్రీస్తుకి ఏం పేరు ఇచ్చాడంటే, భూమిలోను భూమి కిందను భూమి బయటను ఎక్కడున్నా కానీ అన్ని నామముల కంటే పై నామమును దేవుడిచ్చాడు. ఆ నామమున ప్రతి మోకాళ్ళు వంగాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలి ఆయనే ప్రభు అని. దీనత్వంతో ప్రార్థన చేస్తే దేవుడు మనం ఆలకిస్తాడు. కాబట్టి దీనులుగా ఉండి ప్రార్థన చేద్దాం, దీనత్వంతో ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి కాపాడవను గాక. అట్టి దీనత్వంతో ప్రార్థించి మొరపెట్టు వారిగా, ఆ మొరలు విని ఆశీర్వదించబడు వారిగా పర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆనందంలో ఉంటే సంతోషంలో ఉంటే సంతోషాన్ని ఆనందంగా మార్చి, ఈ ఆనందాన్ని పరమానందంగా మార్చి యెహోవా సన్నిధిలో ఉంటాం. కాబట్టి అట్టి పరమానందంలో దేవుడు ప్రవేశపెట్టినట్లు మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా జీవితాన్ని గమనించినందుకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను పొందనాలు. పర సంబంధమైన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి ప్రభా, మీరు ఒకరోజు వస్తున్నారు ప్రభా, రాబోతున్నారు. ఆ రాకడ కొరకు మనం సిద్ధపరచమని, దీనత్వం మాకు దయచేయమని, మా మొరలు ఆలకించి ప్రభు మాకు ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము, మరి అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం అపరాధమును క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించము, ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిన్న సహవాసము చేదొచ్చిన మనందరికీ ఇప్పుడు ఎలుపు సదాకాలం తోడే నడిపించి దీవించి కాచి కాపాడి యెహోవా తండ్రి యేసుక్రీస్తుకి ఇచ్చిన ఆ దీన స్వభావాన్ని, దీనత్వాన్ని మనకి దయచేసి, ఆ దీన మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు మొర ఆలకించి మనం దీవించినట్లను, ఆయన రాకడికి సిద్ధపరిచినట్లను మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నిప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి గమనించండి, బుధవారం నాడు 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. అలాగనే శుక్రవారం నాడు 3 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. కాబట్టి మాతో పాటు ఏకీభవించి మమ్మల్ని బలపరచవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్.